మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం. దాదాపుగా 20 సంవత్సరాల నుండి గోపురాలు ప్రతిష్ఠించి కట్టించి ఆ గోపురాలకి శిఖరాలు లేనందువలన, కలశం లేనందువలన ఆ స్వామివారు ఇంకా ఎంతో మంది భక్తాదులు కూడా నిరుత్సాహం అనుకోవచ్చు, అభివృద్ధి చెందేదానికి కూడా అదొక నిదర్శనమని మన స్వాముల వారు, పెద్ద స్వాములు చిన్నజీయర్ స్వాముల వారు కూడా చెప్పడం జరిగింది. ఆయన అనుసరణగా ఈరోజు 3 రోజుల నుంచి 29, 30, 31 రోజులు 3 రోజుల నుంచి వేద పండితులతో వాళ్ళ పూజల హోమాలు అన్ని విధాలుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తాదులు వచ్చి కూడా ఈరోజు ఈ కలశ ప్రతిష్టాపనకి రావడం కూడా, నాతో పాటు మా అన్నలు ఎమ్మెల్యేలు, మా అన్నలు అందరూ కూడా నాతో పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా ఈ కసాపురం గ్రామం పెద్దలు కూడా బాగా సహకరించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చరిత్రలో ఇది ఒక అందరూ అంటున్నారు, ఈరోజు ఎంతో పుణ్యం కట్టుకున్న రోజు, ఎంతో మంది పోయినా కూడా ఈరోజు మీ ద్వారా అయిందంటే అది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమం ముందుకు వచ్చి ఎంతో మంది భక్తాదులు కూడా విరాళాలతోనే గర్భగుడి కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పూజలకు కూడా నోచుకునే టైం వచ్చింది. ఇది త్వరలోనే దాదాపుగా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున గర్భగుడితో పాటు హాలు అన్ని కూడా అభివృద్ధి చెందేదానికి నోచుకునే ఉంది. ఈ అభివృద్ధిలో రాష్ట్రంలో కూడా 13వ దేవాలయం అనేది రాష్ట్రంలో కూడా ఉంది. ఇది ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అభివృద్ధి చేసేదానికి కూడా ముందు ఉన్నారు. మేము అందరూ కూడా కలిసి ఈ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అత్యంత పవిత్రమైన కసాపురం క్షేత్రంలో వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయ శిఖరాలకు కలశ స్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జయరాం గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈ పవిత్రమైన కార్యక్రమం ఈరోజు జరగడం, మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం చాలా సంతోషదాయకం. స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బలంగా ఉండి ఆయన నాయకత్వంలో రాష్ట్రమంతా సుభిక్షంగా సుసంపన్నంగా మారాలని భగవంతుని వేడుకుంటూ, ఆయన ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు జయరాం గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ఆలయ విస్తరణకు, ఈ ఆలయ ప్రఖ్యాతులు మరింత పెంపొందించడానికి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈఓ గారు కూడా ఒక సీనియర్ అధికారి ఇక్కడ ఆయన పర్యవేక్షణలు ఇవన్నీ జరగడం చాలా శుభదాయకం. నెట్టికంటి ఆంజనేయ స్వామి వైభవం మరింత వృద్ధి చెందుతుందని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈరోజు కసాపురం ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా వైభవంగా ఎప్పుడు కూడా జరిగేటివి. ఎప్పుడో పూర్వీకులు 25 ఏళ్ల క్రితం గోపురాలు కట్టారు, వాళ్ళ గొప్ప వాళ్ళు. కానీ ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే గారు జయరాం గారికి కలశాల ప్రతిష్టాపన జరిగే అవకాశం దక్కడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప విషయాల్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది అభివృద్ధికి ఇది ఒక నాంది. ఇప్పుడే మన సీనన్న చెప్పినట్టు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఆశీస్సులు కావాలి, ముఖ్యంగా భగవంతుడు ఆశీస్సులు కావాలి. ఈ రాష్ట్రానికి రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలంటే భగవంతుడు ఆశీస్సులు కావాలి. కాబట్టి ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా
మా కూటమి ప్రభుత్వం పైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇవాళ కసాపురం ఆంజనేయ స్వామి గోపురాల మీద ఈ కలశ స్థాపన మేమందరము ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకునే అవకాశం వచ్చింది. ముందుగా జయరాం గారికి ఆయన చేస్తున్న మంచి పనులకి ఇవాళ మా అందరికీ కూడా ఆ అదృష్టం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఆ స్వామివారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి కలశ స్థాపనకు మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే విధంగా కూడా చేసినటువంటి ఎమ్మెల్యే జయరాం గారికి ధన్యవాదాలు. ఇక్కడ చూస్తుంటే మనము ఆలయం కూడా ఎంతో మంచిగా ఈరోజు రెనోవేట్ చేస్తూ ఈరోజు జయరాం గారి ఆధ్వర్యంలో దేవాలయ అభివృద్ధిని కూడా ఈరోజు చూపిస్తూ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పనులను కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఆ ఆంజనేయ స్వామి శక్తిని మా అందరిపైన ఉండాలి, ప్రజలందరిపైన ఉండాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అత్యంత పవిత్రమైన శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం శిఖరాల మీద కలశాలు శంకుస్థాపన సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాల కంటే కూడా చాలా గొప్ప దేవాలయం, విశిష్టమైన దేవాలయం. భక్తుల పాలిట కల్పతరువు. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మొట్టమొదటి ఈ స్వామిని సందర్శించుకొని పోతే తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆనవాయితీ. కాబట్టి ఈ స్వామిని ప్రార్థిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, ఆ చల్లని చూపులో తిరిగి పూర్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణంలో ఈరోజు విని ఎరగని రీతిలో వేలాది మంది భక్తాదుల మధ్య ఈరోజు కలశ స్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం, అది కూడా ప్రత్యేకించి మా కుమ్మనూరు జయరాం గారు కొంతకాల శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు అందరినీ కలుపుకొని అందరితోటి మాట్లాడి ఈ ప్రాంగణానంతా కూడా పూర్తి స్థాయిలో వెడల్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసే కోసం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా ఈరోజు భారతీయ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, భవిష్యత్ తరానికి మనము ఈ యొక్క ప్రముఖ దేవస్థానాలను అభివృద్ధి చేసుకొని అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే నేమకల్ ఆంజనేయ స్వామి కూడా 3 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణానికి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూడా నిధులు తీసుకొస్తాం. అదేవిధంగా చాలా మంది దాతలు ఈ రోజు ప్రముఖంగా ముందుకు వచ్చి మేము ఈ చందాలు ఇస్తామని చెప్పేసి వారు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యత గురించి, ఆంజనేయ స్వామి గారి పేరు ప్రఖ్యాతి గురించి ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అతి వైభవంగా చేసుకుంటూ ఈ యొక్క కసాపురం నుంచి కూడా అన్ని రహదారులు కూడా వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు ప్రత్యేకంగా గుత్తి రోడ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డుని ఒకటి కసాపుని తీసుకొస్తే ఇంకా భక్తాదులు బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంకా తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కూర్చొని మేమందరూ కూడా ఎలాంటి నిధులు కావాలా, ఏ నిధులు వస్తే మనకి డెవలప్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మేము మాట్లాడుకొని ఏవో గారితో మాస్టర్ ప్లాన్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అమలు చేసే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తూ ఈ ప్రముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతం వాళ్ళకి కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి అంటే కసాపురం గుర్తొచ్చేలాగా అభివృద్ధి కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటాను. నమస్తే. అందరికీ నమస్కారం. గుంటకల్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి అనంతపూర్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చిన జనాలందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఎప్పుడు లేని డెవలప్మెంటు, ఎన్నో ఏళ్ళ నుంచి కాని డెవలప్మెంటు మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక, మన గుమ్మనూరు జయరాం నాన్నగారు ఎమ్మెల్యే అయినాక గుడి డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుస్తుంది అప్పుడే ప్రతి సంవత్సరము జనాలు నార్మల్గానే శనివారాలు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అయినాక మనకి డెవలప్మెంట్ తర్వాత గుంటకల్ కళనే మారిపోతుందని ఈరోజు గుడికి రావడం, మరి ఫ్యామిలీతో చాలామంది ఇక్కడ వచ్చారు. ప్రజలు కూడా, భక్తులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది మా టర్మ్లో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు నెట్టికంటి ఆంజనేయ స్వామి గోపుర శిఖర
కలశ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రాంతం నెట్టికంట ఆంజనేయ స్వామివారు ప్రతి 2 రాష్ట్రాలకి ప్రసిద్ధిగాంచిన కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి. దాదాపుగా ఈ కలశ ప్రతిష్ఠ అనేది 23 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నింది. ఈరోజు ఈఓ గారు సమక్షంలో గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా 23 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గోపుర ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠ ఈరోజు అద్భుతంగా శిఖర కలశ ప్రతిష్ఠ జరిగింది. అదేవిధంగా ఈ స్వామివారికి 2 రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తాదులు కూడా వాళ్ళ సొంతంగా విరాళాలతో దాదాపుగా 10 కోట్లు కూడా ఈ విరాళాలు కూడా రావడం జరిగింది. గర్భగుడి ఆలయానికి కొత్తగా రాతి టెంపుల్ కట్టేదానికి కూడా దాదాపుగా 10 కోట్లు కూడా రావడం జరిగింది. ఇంకా దాదాపుగా 100 రూములు కూడా కట్టించేదానికి కూడా దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 30-40 రూములు కూడా అప్పుడే ఆల్రెడీగా బుక్ అయినవి. చూస్తుంటే ప్రాంతం పెద్ద ఏరియా కూడా కసాపురం ఆంజనేయ స్వామి ప్రాంతం పెద్ద ఏరియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కొక్కటి కూడా దాతల సహకారం అదే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను చెప్పుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ కూడా కసాపురం గ్రామ ప్రజలు కూడా సహాయ సహకారాలతో ఈరోజు ఇటువంటి భారీ ఎత్తున కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ కసాపురం ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి కూడా ఎమ్మెల్యే గారికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తూ, ఈఓ గారికి కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ఈరోజు కసాపురం వాసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పెద్ద ఆంజనేయ స్వామి చరిత్రగాంచిన ఆంజనేయ స్వామి ఈ ప్రాంతంలో వెలిసినాడు కాబట్టి వాళ్ళందరూ కూడా కసాపురం వాసులందరూ కూడా తోడై మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకు కూడా కసాపురం ప్రజలందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇక్కడ ఉన్నాము. గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారి యొక్క చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు అందరూ కూడాను మా ఎమ్మెల్యే గారు అంతా సహకరిస్తూ ప్రజలందరూ కూడాను ఈరోజు మమైకమై ఈ నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానము. ఇది ఈనాడు వెలిసినటువంటి దేవస్థానం కాదు. వ్యాసరాయల వారు శ్రీ కృష్ణదేవరాయల వారి విజయనగర సామ్రాజ్యాధికారం ఉన్నప్పుడు ఇక్కడ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం ఇది. ఇటువంటి దేవాలయం పవిత్ర పుణ్యక్షేత్రము ఎన్నో దశాబ్దాలుగా ఈ యొక్క అభివృద్ధికి నోచుకోకున్నటువంటి ఈ సమయంలో కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అందరం కూడాను ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు ఈ నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానము బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి నోచుకోబోతా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి ఇక్కడ కాటేజ్ కానీ సౌకర్యాలు కానీ చాలా ఇబ్బందిగా ఉండింది. మరి ఈ రోజు మా ఎమ్మెల్యే గారి చొరవతోటి బ్రహ్మాండంగా వచ్చినటువంటి భక్తులకు అందరికీ వసతి కోసం ఎన్నో వసతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇందులో పాల్గొనేటువంటి 50 మంది హిందూ బంధువులకు అందరికీ కూడాను ఈ కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం గ్రామ ప్రజల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మా ఆంజనేయ స్వామి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ దేశంలోనే ఒక ప్రఖ్యాతి పుణ్యక్షేత్రంగా విధాత జిల్లాలను చేసిందని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకందరికీ కూడా సహాయ సహకారం అందించినటువంటి గుమ్మనూరు జయరాం గారి సోదరులైనటువంటి నారాయణ స్వామన్న గారికి, అలా సీనప్పన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి 50 మంది ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రజలకందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. నమస్కారము. ఎంతో కాలంగా ఎదురు చూసిన ఈ దివ్యతరుణం ఆసన్నమైనది. దాదాపుగా 23 సంవత్సరాలుగా కసాపురంలో గోపురం కలశం లేక చాలా అనిష్టగా ఉండింది. ఈరోజు భగవంతుని దయతో ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళీ దాతల సహకారంతో చాలా దివ్యంగా ఈ ప్రోగ్రాం అంతా ముగింపు జరిగినది. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు కూడా తమంత సహకారం అందిస్తామని చెప్పినారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ మన సాంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు ముందరకు వచ్చి
ఈ బహుత్ కార్యంలో పాల్గొని ఇప్పుడు ఆంజనేయ స్వామి గర్భగుడి తర్వాత ముందర మండపం కూడా అది కొన్ని రోజులు శిథిలావస్థలో పోతుంది, అంత కాంక్రీట్ వర్క్ జరిగింది కాబట్టి దాన్ని కూడా అంత రాతి శిలా మండపంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో మన ఈఓ గారు చాలా పట్టుదలతో ఉండి అందరినీ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తున్నాడు. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలా. మా వంతు సహకారం కూడా మేము చేస్తాము. త్వరలోనే ఈ 10 రోజుల్లో కమిటీని ఏర్పాటు చేసుకొని ఇదంతా డోనార్లతో జరుగుతుంది, అంటే దాతల సాయంతో జరిగేది తప్ప గవర్నమెంట్ది కానీ ఎండోమెంట్స్ది కానీ ఏం లేదు. దీనికి ముఖ్యంగా ఈ గుంతకల్ ట్రాఫిక్ సమస్య చాలా ఉంది కాబట్టి కసాపురం టు గుత్తి రోడ్డు ఒకటి అయ్యప్ప స్వామి క్రాకర్స్ దగ్గర ఒకటి రోడ్డు ఉంది, ఆ రోడ్డుని కసాపురంలో కలపాలని మనం ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము. దీన్ని కూడా గవర్నమెంట్ వారు తీసుకొని బాధ్యతగా తీసుకొని దాన్ని ఎంత తొందరగా దాన్ని ముగింపు పలికితే అంత తొందరగా ఈ దేవాలయానికి రాకపోకలు కూడా బాగుంటాయి. లేకపోతే ప్రతి ఫంక్షన్లోనూ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కోనేరు లేదు. తర్వాత ఇంకోటి ఈ దేవాలయానికి ముఖ్యంగా నీళ్ళ కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి దగ్గరలోనే ఆంధ్రీనివా కాలువ పోతుంది. దాన్ని ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ స్వామి స్థలంలోనే 2 ఎకరాల భూమిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి దానికి పుష్కలమైన నీరును మనం తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ వారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీని అభివృద్ధికి పాటుపడాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పాల్గొని దిగ్విజయం చేసిన అందరికీ మరి ఒక్కపారు శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. దీంట్లో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది మహా అదృష్టంగా భావించాలా. మన గత జన్మల పాప పుణ్యాలన్నీ నశిస్తాయనేది ఒకటి పురాణ వాడుక. కాబట్టి దాని ప్రకారంగా ఈరోజంతా ఎంతో భక్తి శ్రద్ధతో భక్తాదులంతా వచ్చి ఆ కలశ స్థాపన కుంభోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ జలాలన్నీ నెత్తి మీద చల్లుకొని చాలా సంతృప్తితో వాళ్ళు వెనక్కి తిరుగుతున్నారు. అందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు లేవని సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడతారని ఆశిస్తూ మరి ఒక్కసారి భక్తులకంతా పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను.